Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సీజన్లో చాలా మార్పు వచ్చేసింది కదండి. ఎండ మండిపోతుంది. అవును. అయితే స్కిన్ కూడా బాగా డ్రై అయిపోతుందండి. సమ్మర్ మనకి వింటర్లో ఎలా డ్రై అయిపోతుందో ఎంత మాయిశ్చరైజర్ రాసినా కూడా ఏం ఉపయోగం. డిహైడ్రేట్ అవుతున్నాం. అవును అవును. నేను నా ఒక్కదానికైనా అనుకున్నా, ఎవరితో మాట్లాడినా అందరూ అదే మాట చెప్తా ఉన్నారు. నోరు ఆరిపోవటము, స్కిన్ డ్రై అయిపోవటం. నైట్ అయితే ఎంత వాటర్ తాగినా ఒక 1 అవర్కి ఎంతో మొత్తం డ్రైగా అనిపించేస్తుంది. సీజన్ లో చేంజ్ జయ. అంతే. మామూలుగా ఏటా అప్పుడే ఇంత ఉండదు. ఈసారి పైగా ఈ స్కిన్ డ్రైనెస్, కంఠం, గొంతు, నోరారిపోవటము రెండు కనపడుతున్నాయి. ఏదైనా ఒక వైరల్ లక్షణమేమో అనిపిస్తుంది జయ నాకు. ఇది కూడా అలా అనిపిస్తుంది. డాక్టర్ గారితో మాట్లాడాలి. నేనేం చేస్తున్నానంటే ఏలక్కాయ వేసుకుంటున్నాను నీళ్ళల్లో. నీటిలో ఒక ఏలక్కాయ వేసామని దంచి వేస్తున్నారా? ఏం లేదు, ఊరికే ఒలిచేసి వేస్తే కొంచెం ఊరుతుంది. దాంట్లో ఒక రకమైన ఆయిల్ ఉంటుంది కదా, ఆ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. అది ఏలక్కాయ వేసిన నీళ్లు తాగితే గొంతు తడారిపోయే సమస్య తగ్గిపోతుంది. నోరారిపోయి పెదిమలు డ్రైగా అయిపోయి సమస్య. అవును. మీకు మాయిశ్చరైజర్ ఎంత రాస్తూనే ఉంటాం. స్కిన్ పైగా ఇప్పుడు డ్రై అయ్యాక రాసామనుకో ఎంతో పెట్లిపోయినట్టు ఏడ్చినట్టు వస్తుంది. దీనికి ఏం చేయాలి? వాష్ చేసి రాయాలి. తడి స్నానం చేయగానే ఒళ్ళు మెత్తగా అవుతుంది. తడి ఏదైనా పీల్చుకునే పరిస్థితిలో ఉంటుంది. అప్పుడు రాసుకోవాలి. మీరు ఏం రాసుకున్నా. స్నానం చేసేసాక ఒళ్ళు తుడి చేసుకుని బట్టలు వేసేసుకుని కాస్త టిఫిన్ చేసి బయటకు వెళ్తున్నామన్నప్పటికి రాసుకుంటారు. అది చాలా బ్యాడ్ ప్రాక్టీస్. అవునవును రమగారు. మాయిశ్చరైజర్ రాయాలి అంటే స్నానం అవగానే రాయండి. అప్పుడు ఈ మాయిశ్చరైజర్ ఎక్కువ గంటలు ఉంటుంది. తర్వాత మీరు సాయంకాలం కొంచెం రాసుకోదలుచుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం బయటకు వెళ్ళడానికి రెడీ అవుతామా? రెడీ అయ్యేటప్పుడు కూడా మీరు ఒట్టి మొహం మీద మేకప్ వేసుకోకూడదు. కొంచెం మాయిశ్చరైజర్ కాదు, వాష్ శుభ్రంగా నీళ్ళు స్ప్లాష్ చేసుకుని మొహం బాగా తడి చేసుకుంటే అప్పుడు అది పిలుస్తుంది. లేకపోతే ఇది ఉన్నాయి కదా ఇప్పుడు అంతా స్ప్రేలు చేస్తారు జనం. స్ప్రే చేయటం ఎందుకంటే మాయిశ్చర్ ఎప్పుడైతే తడి తగులుతుందో స్కిన్కి అబ్జార్బింగ్ లక్షణం పెరుగుతుంది. అవును అవును. అప్పుడు మనం వేసిన ఇదే ఏదైనా మాయిశ్చరైజర్ అయినా లేకపోతే ఏదో మేకప్ బేస్ వేసుకున్నా కూడా స్ప్రెడ్ అవుతుంది బాగా. అవును, కరెక్ట్గా సెట్ అవుతుంది. వాష్ చేసుకుని రాసుకోండి. ఓకే. అంటే ఇప్పుడు తడి వల్ల మాయిశ్చర్ పెరుగుతుంది పాయింట్ కదా. గొంతు కూడా అంతే. ఓకే. లోపలికి కూడా మీరు ఎక్కువగా ఆ పని చేస్తే ఈ రాసుకున్న లిప్ గ్లాస్ మీదే మళ్ళీ మళ్ళీ రాసినా కూడా పెదవులు విరకలాక్కుపోతాయి. అవును. ఒకసారి వాష్ చేయండి లిప్స్ని, తడిదా టవల్తో తుడుచుకోండి. అప్పుడు ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. లిప్కి వేసుకునేది కూడా అంతే. వ్యాజ్లైన్ రాసుకుంటాం. వ్యాజ్లైన్ మీద మనం 1 గంట 2 గంటల తర్వాత దుమ్ము చేరిపోతుంది అంతే కదా. అవును. మళ్ళీ ఏదో డ్రైగా అనిపిస్తోందని మీరు రాస్తే దుమ్ము మీద రాస్తారు మీరు. కాబట్టి మొత్తం క్లీన్ చేసుకొని వెట్ వైప్ తోటి కానీ లేదా మామూలు బట్టను కొంచెం నీళ్ళు పోసి తుడిచేసి శుభ్రంగా అప్పుడు రాయండి. అప్పుడు మీకు పీల్చే గుణం ఎక్కువగా ఉంటుంది. ఈ లోపలికి తీసుకునేది కూడా ఏలక్కాయ వేసిన నీళ్లు, మజ్జిగ నీరు చేయ. ఇప్పుడు బాటిల్స్ తెచ్చుకుంటారా? నేను ఇంత సన్న బాటిల్కి ఇది అడ్వైస్ చెయ్యను, కానీ బాటిల్స్ కడుక్కోలేము, కొంచెం కష్టం కదా. ఏదైనా ఒక చిన్న డబ్బాలు లాంటివి మన టప్పర్వేర్ డబ్బాలు ఇంత చేస్తామా, అందులో కొంచెం పెరిగేసి బాగా గిలక్కొట్టేయండి. దాని నిండా నీళ్ళు పోసి కావాలంటే సాల్ట్ కూడా వేసేసుకోండి. అది తెచ్చుకుంటే అది కదలకుండా ఉంచామనుకో ఆ పైన ఉన్న తేట నీరు తాగితే దాహం తీరుతుంది. ఉప్పు సాల్ట్స్ అందుతాయి ఒంటికి. మళ్ళీ కాసేపు నీళ్ళు పోసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ కాసేపటికి మళ్ళీ పైకి తీరుతుంది. మజ్జిగ తేట దాహాన్ని తీరుస్తుంది. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా తీరుస్తాయమ్మా. ఈ మాత్రం కొబ్బరికాయ 30 రూపాయలు. ఓ కాయ రోజుకు 1 కాయ సరిపోతుందా ఖర్చు? ఆలోచించద్దు. మజ్జిగ అయితే 1/2 లీటర్ 1/2 లీటర్ పాలను తోడు పెడితే ఇంటిల్లి పాదికి మజ్జిగ వచ్చేస్తుందిగా. పైగా ఎక్కువ హెల్దీ. కొట్టి మధ్య కొబ్బరి నీళ్ళు నీకు ఏమేం చేస్తాయి? స్కిన్కి మంచిది, జుట్టుకి మంచిది, పొట్టకి మంచిది. ఇంకా ఏం చెప్తాము? దాహం తీరుతుంది తాత్కాలికంగా. కానీ మజ్జిగ లోపల ఇంటెస్టైన్స్ కూడా మంచిది. అవును. ఈ స్కిన్, జుట్టు, నోరారిపోవటం ఈ సమస్యలతో పాటు ఇంటెస్టైన్స్ కావాల్సిన లాక్టోబాసిలస్ని కలిగి ఉంటుంది. అది ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది కదా. కొబ్బరి నీరు ఎంత మంచిదో మజ్జిగ మరీ మంచిది. అవును అవును. అందుకని ఈ కొబ్బరి నీళ్ళ కంటే ఎప్పుడు అవకాశం ఉంటే తాగండి. ఇది పెట్టుకోండి, పంచదార వేయద్దు మజ్జిగలో, ఓన్లీ సాల్టే.
మీకు ఏదైనా బీపీ లాంటి సమస్యలు ఉంటే పింక్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు రాళ్ళుగా దొరుకుతున్నాయి, ఒక అవునవును. క్రిస్టల్ అందులో పడేస్తే బాగుంటుంది. మీరు ఇంట్లో గనక ఉంటే చక్కగా మజ్జిగని కొంచెం ఒక చిన్న ఒక 2 బిళ్ళలు చాలు ఇంత గిన్నెకి చిలికేసేయండి బాగా. ఉమ్, క్రీమ్ లాగా చిలికేసేయాలి. చిలికేసాక అందులో సరిపడా ఉప్పేసి ఆ గిన్నె నిండా నీళ్లు పోసి వదిలేయండి పక్కన. ఉమ్, ఒక 2 గంటలకి లైట్ కలర్లో మజ్జిగ రంగు ఉండదు పెద్దగా, పల్చగా నీళ్లు తేరుతాయి. నీళ్ళు ఉంచుకుని తాగండి. అందులో ఉప్పు లేకపోయినా బాగానే ఉంటుంది. ఇది కొంచెం పెరుగు పుల్లబడినా కూడా పై నీళ్లు పులుపుగా ఉండవు, ఆహాహా. హాయిగా ఉంటాయి. ఓకే. ఇది తాగండి. ఇంకా ఎండాకాలం ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి మీరు సుగంధి పాలు తాగొచ్చు. వట్టి వేళ్ళు తెచ్చుకుని ఆ, అవి కూడా చిన్నగా చిన్న చిన్న ఇట్లా కట్ చేసి చిన్న ముడేయండి. ఇంత చిన్న ముడి అనుకోండి, వాటర్ బాటిల్లో వేసుకోండి. ఆహా. ఆ వట్టి వేరు నీళ్లు కూడా దాహాన్ని తీరుస్తాయి బాగా. ఓ, ఈ బాటిల్ అయితే పర్వాలేదు. మజ్జిగ పోసామనుకో జిడ్డు అయిపోయి కడగలేం కదా, అవునవును. వట్టి వేళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఒక దాల్చిన చెక్క వేసిన నీళ్లు తాగొచ్చు. వాటర్ బాటిల్లోనే ఒక ఏలక్కాయ వేసుకోవచ్చు. ఓకే. అప్పుడు ఈ నోరు ఆరిపోయి డ్రైగా అయిపోయి నోరు వాసన కూడా వచ్చేస్తుంటుంది. అవును. డ్రై మౌత్ అయ్యేసరికల్లా వాసన వస్తుంది వాసన కదా, వస్తుంది. ఈ సమస్య లేకుండా ఉంటుంది. ఈ సీజన్ ఒక 4 రోజుల పాటు. ఆ తర్వాత ఏముంది, మనకి పూర్తి ఎండాకాలం వచ్చేస్తుంది. చక్కగా ఈ వాటర్ బాటిల్స్ మట్టివి దొరుకుతున్నాయి, అవునవును. అవి కొనుక్కోండి. ఓకే. నా దగ్గర ఒక జంబో బాటిల్ ఉంది రమ్మగారు, ఆ, గుర్తుందా మీకు? మోసుకొచ్చేందుకే కష్టం అది. హాయిగా ఉంటుంది తాగేటప్పుడు. భలే చల్లగా ఉంటాయి. చల్లగా ఉంటాయి కాబట్టి వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా మట్టి సీసాలు చూడండి, లేదా ఈ స్టీల్వో ఇప్పుడు రాగి వస్తున్నాయి. ఏది అవకాశం ఉంటే అది చేయండి. కానీ నీళ్లు ఇస్తూ ఉండండి. ఒకేసారి ఎన్ని నీళ్లు కడకడా తాగేస్తే అవును, మంచిది మంచిది కాదు. కాదు. కూర్చుని కొద్ది కొద్దిగా తాగండి. అవునట. సిప్ చేయండి. కాసిన నీళ్లు తాగితే ఎత్తి పోసుకున్నాం అనుకో సాటిస్ఫాక్షన్ ఉండదు, సటైటీ ఉండదు కదా. నిదానంగా తాగితే మీకు దాహము తీరుతుంది, ఒంటికి సరిపడా తడి అందుతుంది, మాయిశ్చర్ అందుతుంది, ఉమ్, ఒంటికి సుఖంగా ఉంటుంది, గొంతుకి గొంతుకి సుఖంగా సుఖంగా ఉంటుంది. నైట్ కూడా మజ్జిగ క్యారీ చేయండి. నైట్ అయితే యాలక వేసుకోమంటారా? ఎలకే వేసుకోండి నీళ్ళలో. ఓకే. మజ్జిగ వేసుకున్నాం అనుకోండి పద్దాక మనము బాత్రూమ్కి వెళ్ళాల్సి వెళ్ళాల్సి వస్తుంది. మంచినీళ్ళతో కూడా మీకు అదే సమస్య వస్తుంది. ఎప్పుడైనా సరే నీళ్లు కడుపు నిండా తాగటం అనేది పెట్టుకోవద్దు. నిదానంగా సిప్ చేస్తూ తాగండి. దానివల్ల వెయిట్ లాస్ కూడా వస్తుంది. ఓకే. అందుకని నెమ్మదిగా తాగటం, ఎక్కువ సార్లు తాగడం. ఎక్కువ సార్లు తాగటం, నీళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. దీంతో పాటు మనం కీర, పుచ్చకాయ ముక్కలు అలాంటివి ఏమైనా తిన్నా కూడా కొంచెం దాహం తీరుతుంది. ఎస్. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.